పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వేదికను అలంకరించిన పెద్దలు జయసూర్య గారు కూడా వచ్చారు. ఇట్స్ ఎ గ్రేట్ జెస్చర్. ఎందుకంటే చిన్న సినిమా నాకు బాబీ ఫోన్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏంటంటే చాలామందిని పిలిచాను సార్, ఎవరు రావట్లేదు, కనీసం మీరైనా రండి అన్నాడు. అందుకైనా రావాలనిపించి వచ్చాను నేను. మీరు కూడా వచ్చారు, అర్బాజ్ గారు వచ్చారు, సినీ ప్రముఖులు, ఇంకా చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు. సంతోషం. బాబ్జీ సినిమాలు ఒక ఈ పోలీస్ సరిగ్గా తప్ప అన్ని సినిమాల్లో నేను చాలా మంచి మంచి పాత్రలు ఇస్తాను. అతని తపన తాపత్రయం నిజంగా నల్ల పూసలు ఇంటిపేర్ చేసుకున్న వాడు. నల్ల పూసలు నాకు చాలా అంటే ఒక చాలా కమర్షియల్ విలన్ నెగిటివ్ అన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ మై కెరీర్ నల్ల పూసలు. అలాంటి బాబ్జీ ఇవాళ సందేశాత్మక చిత్రం పోలీసు వారి హెచ్చరిక. అలాగే మన రఘుపతి వెంకయ్య ఎవరు సాహిత్యించని మన సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య గారి చరిత్ర. చాలా అష్ట కష్టాలు పడి తీర్చడంలో కూడా నేను ఒక చాలా ప్రధాన పాత్ర ధరించాను. ఖచ్చితంగా పోలీసు వారి హెచ్చరిక అతని జీవితంలో ఒక టర్నింగ్ తీసుకొస్తున్న వాడు. అబ్బాయి కూడా ఆశిస్తుడు, అతను హీరోగా ఎంటర్ అవుతున్నాడు. చాలా సంతోషం. పాట చాలా బాగుంది. మిస్టర్ వేణు గారు చాలా సాహిత్యం. అక్కడ శ్రీశ్రీని జాషువాని కలిపి ఈ పాట చాలా స్ఫురింపజేశాడు అన్నమాట. శ్రీశ్రీ గుర్తొచ్చారు, జాషువా గారు గుర్తొచ్చారు, వేణు గారు సాహిత్యంలో. చాలా సంతోషం. మంచి భవిష్యత్తు వేణు గారికి ఉండాలి. అలాగే సింగర్ బాగా పాడాడు, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళందరూ వేణు గారు, సాహిత్యం చాలా బాగుంది. సో ఈ సినిమా ఖచ్చితంగా ఒక సినిమా ఆడితే దాదాపు 100 నుంచి 200 మంది చిన్న సినిమా బతుకుతారు. ముఖ్యంగా బలం వస్తుంది నల్ల పూసల బాధ్యత. ఖచ్చితంగా మీరు దీన్ని ఆదరించండి, ఆశీర్వదించండి. సినిమా హిట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాధ్యతకి. ఎందుకంటే చాలా కనపడుతుంది ఇలాంటి ఒక వెరైటీ సినిమాతో కనపడుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్, గాడ్ బెస్ట్. అలాగే అమ్మో అమ్మో సాంగ్ 2 లాంచ్. Thank you so much, sir.